పాకిస్తాన్లో అసలు అధికార కేంద్రం పార్లమెంటా లేక రావల్పిండి జీహెచ్క్యూనా? అక్కడ ప్రభుత్వాలు మారినా సైన్య విధానం ఎందుకు మారదు? ఉగ్రవాదంపై ప్రపంచానికి ఒక మాట, అంతర్గతంగా మరో వ్యూహమా? ఆర్మీ చీఫ్ అసీం మునీర్ నాయకత్వంలో పాకిస్తాన్ సైనిక వ్యవస్థ, తీవ్రవాద సంస్థలు, మతపరమైన రాజకీయ శక్తుల మధ్య సంబంధాలపై వస్తున్న విశ్లేషణలు అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ పరిణామాల వెనక వ్యూహాత్మక లెక్కలేమిటి? ప్రాంతీయ భద్రతపై వాటి ప్రభావం ఎంత? దక్షిణాసియా భవిష్యత్ సమీకరణాల్లో ఈ పరిణామాలు ఎలాంటి సంకేతాలు ఇస్తున్నాయి? లెట్స్ వాచ్. పాకిస్తాన్ అంతర్గత మరియు విదేశీ రాజనీతిలో సైనిక దళాల జీహెచ్క్యూ రావల్పిండి ఆధిపత్యం దశాబ్దాలుగా నిరంతరాయంగా సాగుతోంది. నూతన ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి తీవ్రవాద సంస్థలతో సైన్యానికి ఉన్న పాత అనుబంధం నూతన రూపాంతరం చెందింది. బయటి ప్రపంచానికి ఉగ్రవాద నిర్మూలన కోసం ఆపరేషన్ అజ్మ్ ఏ ఇస్తేహ్కం వంటి పెద్ద పేర్లతో సైనిక చర్యలను ప్రకటిస్తున్నప్పటికీ లోపల మాత్రం సైనిక నాయకత్వం తమకు అత్యంత నమ్మకమైన ఉగ్రవాద ప్రాక్సీలను మరింత బలోపేతం చేస్తోంది. ముఖ్యంగా లష్కరే తోయిబా సూత్రధారి 26/11 ముంబై దాడుల మాస్టర్ మైండ్ హఫీజ్ సయీద్ కు అంతర్జాతీయ వేదికలపై విచారణలు, ఆంక్షల ముప్పు తిప్పలు పెడుతున్న సమయంలో పాకిస్తాన్ సైనిక నిఘా సంస్థ ISI అతనికి మునుపెన్నడూ లేనంత కఠినమైన ఆర్మీ స్థాయి భద్రతా వలయాన్ని ఏర్పాటు చేయడం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఒకవైపు పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ తెచ్చిన తీవ్ర రాజకీయ అస్థిరత, మరోవైపు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తెహ్రీక్ ఏ తాత్కాలిక తాలిబాన్ తెచ్చి పెట్టిన సవాళ్ల మధ్య తమ పట్టు సడలకుండా ఉండటానికి సైన్యం ఈ పురాతన నాటకానికి తెరదీసింది. ఈ సైనిక ఉగ్రవాద బంధంలో కేవలం తుపాకీ పట్టిన ఉగ్రవాదులే కాకుండా మతపరమైన రాజకీయ నాయకుల పాత్ర అత్యంత కీలకమైనదిగా మారింది. జమియతే ఉలమాయే ఇస్లాం అధినేత మౌలానా ఫజ్లుర్ రెహమాన్ వంటి ధార్మిక రాజకీయ నాయకులు ఈ నెక్సస్ కు పౌర సమాజం మరియు రాజకీయ రక్షణ కవచంగా పనిచేస్తున్నారు. అసీం మునీర్ సైనిక నాయకత్వం మరియు మౌలానా ఫజ్లుర్ రెహమాన్ వంటి రాజకీయ వ్యూహకర్తలు అంతర్గతంగా విస్తరిస్తున్న మత తీవ్రవాదాన్ని, తీవ్ర ఇస్లామిక్ సిద్ధాంతాలను ప్రజాక్షేత్రంలో చట్టబద్ధం చేసే ప్రక్రియలో నిమగ్నమయ్యారు. సైన్యానికి సాధారణ పౌర ప్రభుత్వం నుంచి లేదా ప్రతిపక్షాల నుండి తీవ్ర నిరసనలు వ్యక్తమైనప్పుడు ఈ ధార్మిక నాయకులే తమ తీవ్రవాద ఆధారిత మద్దతుదారుల నెట్వర్క్ ద్వారా సైన్యానికి అనుకూలంగా రాజకీయ సమీకరణాలను మారుస్తారు. ఈ ముక్కోణపు సంబంధం వెనుక ఒక అత్యంత లోతైన అంతర్గత మరియు బాహ్య గుప్త ఎజెండా దాగి ఉంది. అంతర్జాతీయంగా ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ మరియు అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి బిలియన్ల కొద్దీ డాలర్ల ఆర్థిక సహాయం పొందడానికి పాకిస్తాన్ తాము ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్నామని, హఫీజ్ సయీద్ జైలు శిక్ష అనుభవిస్తున్నాడని ప్రపంచానికి నకిలీ డ్రామాలు ప్రదర్శిస్తోంది. కానీ వాస్తవంలో హఫీజ్ సయీద్ భద్రతా వ్యవస్థను తమ ఆర్మీ బ్యారెక్స్ కు సమానంగా ISI స్వయంగా పర్యవేక్షిస్తోంది. ఇటీవలి కాలంలో పాకిస్తాన్ లో అపరిచిత వ్యక్తులు జరిపిన కాల్పుల్లో అబూ కతాల్ వంటి లష్కరే తోయిబా అగ్రశ్రేణి కమాండర్లు వరుసగా హతమవ్వడం హఫీజ్ సయీద్ ప్రాణాలకు ముప్పు పెంచి ఉందని సైన్యం భావిస్తుంది. అందువల్లనే తమ అతి ముఖ్యమైన వ్యూహాత్మక ఆస్తి అయిన హఫీజ్ సయీద్ ను కాపాడుకోవడం ద్వారా భారత్ పై భవిష్యత్తులో సరిహద్దు దాటి జరిపే ప్రాక్సీ దాడులకు అతన్ని సిద్ధంగా ఉంచడం ఆసిం మునీర్ ప్రధాన ప్రణాళికగా మారింది. ఈ సమ్మేళనం యొక్క అంతిమ పరిణామాలు కేవలం దక్షిణాసియా ప్రాంతీయ భద్రతకే కాకుండా పాకిస్తాన్ దేశ అస్తిత్వానికే తీవ్ర విఘాతం కల్పించేలా ఉన్నాయి. దేశంలో ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభం, ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి నుండి దృష్టి మళ్లించడానికి రావల్పిండి ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఎప్పటికప్పుడు భారత్ ముప్పును, జమ్మూ కాశ్మీర్ అంశాన్ని కృత్రిమంగా సృష్టిస్తోంది. కానీ ఈ ప్రమాదకర వ్యూహంలో సైన్యం పెంచి పోషిస్తున్న తీవ్రవాద శక్తులే చివరికి పాకిస్తాన్ సొంత వ్యవస్థలపై తిరగబడే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. తీవ్రవాదానికి నిలయంగా మారిన సైనిక విధానాలు ఒకవైపు చైనా పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ నిర్మాణాలకు విఘాతం కలిగిస్తూ ఉండగా, మరోవైపు దేశాన్ని సంపూర్ణ విఫల రాజ్యంగా మార్చే దిశగా వేగంగా నెడుతున్నాయి. సైన్యం, రాజకీయ తీవ్రవాదం మరియు హఫీజ్ సయీద్ లాంటి అగ్రశ్రేణి ఉగ్రవాదుల ఈ అపవిత్ర బంధం భవిష్యత్తులో కేవలం
కేవలం సరిహద్దు భద్రతకే కాక ప్రపంచ శాంతికి కూడా కోలుకోలేని దెబ్బగా పరిణమించే ప్రమాదం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. అసీం మునీర్ వర్గం మాత్రం ఉగ్రవాదాన్ని వీడితే ఆర్మీ తన ఉనికిని మరియు రాజకీయ ప్రాధాన్యతను పూర్తిగా కోల్పోతోందని భయపడుతోంది. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ వంటి సంస్థలు పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ లో బలమైన నెట్వర్క్ కలిగి ఉన్నాయి. వీటిని నిర్మూలిస్తే పంజాబీ మిలిటరీ ఎలైట్ తన అధికారాన్ని కోల్పోతుంది. అందువల్ల హఫీజ్ సయీద్ వంటి వారిని సురక్షితంగా ఉంచడం ద్వారా మిలిటరీ తన సొంత వ్యవస్థలోనే వ్యూహాత్మక సమతుల్యతను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తోంది. పాకిస్తాన్ సైన్యం ఇప్పుడు మునుపటిలా నేరుగా లష్కరే తోయిబా పేరుతో దాడులు జరపకుండా ది రెసిస్టెన్స్ ఫ్రంట్ వంటి లౌకిక నామాలు కలిగిన ప్రాక్సీ సంస్థలను ముందుకు నెడుతోంది. అంతర్జాతీయ మతపరమైన తీవ్రవాదంపై కఠిన ఆంక్షలు వస్తున్నందున కాశ్మీర్లో జరుగుతున్నది స్వదేశీ పోరాటంగా చూపేందుకు పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ ఈ కొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది. మురుత్కేలోని ఉగ్రవాద కేంద్రాలలో శిక్షణ పొందుతున్న కొత్త ఉగ్రవాదులను సరిహద్దులు దాటించే ముందు వారిని తీవ్ర సిద్ధాంతకర్తలతో బ్రెయిన్ వాష్ చేయించడంలో హఫీజ్ సయీద్ కీలకంగా వ్యవహరిస్తున్నాడు. ఈ రకమైన హైబ్రిడ్ వార్ఫేర్ ద్వారా ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ వంటి అంతర్జాతీయ నియంత్రణ సంస్థల కన్నుగప్పడం మరియు సరిహద్దుల్లో ఉద్రిక్తతలను నిరంతరం సజీవంగా ఉంచడం మునీర్ ప్రణాళికలో ప్రధానమైన భాగం. చైనా పాకిస్తాన్లో బిలియన్ల కొద్ది డాలర్లను సిపిఇసి ప్రాజెక్టులపై పెట్టుబడిగా పెట్టినప్పటికీ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాడుల వల్ల ఆ ప్రాజెక్టులు నిలిచిపోయాయి. చైనీస్ ఇంజనీర్లకు భద్రత కల్పించడంలో పాకిస్తాన్ ఆర్మీ విఫలమవుతూ ఉండడంతో బీజింగ్ నుండి తీవ్ర ఒత్తిడి ఎదురవుతోంది. ఈ క్రమంలో తమ స్థానిక భద్రతా దళాలను బలూచిస్తాన్ మరియు ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతాలకు మళ్లించాల్సి రావడంతో భారత్ వైపు ఉన్న తూర్పు సరిహద్దును సురక్షితంగా మరియు పర్యవేక్షణలో ఉంచడానికి ఆర్మీకి నాన్ స్టేట్ యాక్టర్స్ సహాయం అత్యవసరంగా మారింది. అంటే చైనా ప్రయోజనాలను కాపాడుతూనే మరోవైపు భారత్ పై ఒత్తిడి తగ్గకుండా ఉండటానికి హఫీజ్ సయీద్ మరియు మౌలానా ఫజ్లుర్ రెహమాన్ నెట్వర్క్లను ఆర్మీ తమకు అనుకూలంగా వాడుకుంటోంది. విదేశాంగ వేదికలపై పాకిస్తాన్ ప్రభుత్వం మరియు దాని మంత్రులు తాము ఉగ్రవాద బాధితులమని ప్రకటనలు గుప్పిస్తూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నివేదికల నుండి తమ ఫ్రాక్సీ గ్రూప్ల పేర్లను తొలగించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. గతంలో అబోటాబాద్ లో ఉసామా బిన్ లాడెన్ కు రక్షించిన విధానాన్నే ఇప్పుడు హఫీజ్ సయీద్ విషయంలోనూ పాకిస్తాన్ పునరావృతం చేస్తోంది. ఉగ్రవాదాన్ని ఒక విదేశాంగ విధాన సాధనంగా వాడటం ఆపనంత వరకు పాకిస్తాన్ ఆర్థికంగా కోలుకోవడం లేదా అంతర్జాతీయంగా విశ్వసనీయత సాధించడం అసాధ్యమని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.